అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట కందుకూరి వీరేశలింగం గారు చెప్పిన ఒక నీతి వాక్యం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. దీన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం మనం. ఒక వ్యక్తి చిరిగిన పంచ చిరిగిన చొక్కా ధరించి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు. ఇద్దరు కుర్చీపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏం తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగటం జరిగింది. మీ అమ్మాయికి అయితే ఒక దోశ చెప్పారు, మరి మీకేం కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధ హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకి సరిపడా డబ్బేముంది కాబట్టి ఇక నాకేమొద్దు అని. విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. నేను వీళ్ళిద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అన్నాడు. అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది, ఈరోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం అన్నాడు. అది విన్న వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్ళకి 3 దోశలు పెట్టడంతో పాటు పొరుగు వారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో స్వీట్స్ ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన ఆ హోటల్ యజమానికి వెయిటర్కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి కూతుళ్ళు. సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ని అదే హోటల్కి పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు. ఆ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది ఆ కలెక్టర్ గారిని చూడటానికి. అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్కి వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించారు. వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించగా కలెక్టర్గా ఆ హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి మీ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్నీ వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడా అడగకపోవడమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్స్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఈరోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈరోజు ఈ పార్టీ నా తరపున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్లు నేను కడతాను అని అంది. అంతేకాకుండా అందరి ముందు ఆ హోటల్ యజమానితో పాటు ఆ వెయిటర్ని కూడా సత్కరించింది ఆ కలెక్టర్. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పేదరికాన్ని ఎగతాళి చేయకుండా వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించాలి, వాళ్లను ప్రోత్సహించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.